అబ్బబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉందో నా కూతురు. పెళ్లికల్లా వచ్చేసింది బంగారం. ఇప్పుడు కూడా నాన్న చేసింది కరెక్టే అంటావా అమ్మా? ఒసై, నీకెన్నిసార్లు చెప్పాలి ఆ బట్టలు ఇక్కడ పెట్టొద్దు, బీరువాలో పెట్టమని? రేపు ఈ టైం కల్లా కళ్యాణ మండపంలో ఉండాలి. తెల్లారేసరికల్లా చుట్టాలందరూ వచ్చేస్తారు. పనులు చూస్తే ఎక్కడివక్కడే ఉన్నాయి. నాకు సహాయం చేసేవాళ్ళు మాత్రం ఈ ఇంట్లో ఒక్కరు లేరు. అక్క, నీకో విషయం చెప్పాలి. ఏ చిన్నపిల్లవి, నీకెందుకే? ఇట్రా. నువ్వు వాగమ్మా. పెళ్లి చేసుకునేవాడు అందగాడు కాకపోయినా పర్వాలేదు, మరి రెండో పెళ్లి వాడిని చేసుకోవాల్సిన కర్మేంటమ్మా అక్కకి? 3 నెలల క్రితం సమీర్ నాన్నని కలవడానికి ఇంటికొచ్చాడు. యాక్చువల్లీ నేను ఈ జాబ్ మానేయడం రీతుకి ఇష్టం లేదు అంకుల్. అదే రితికకి లైఫ్లో సెటిల్ అవ్వకపోతే మా నాన్న ఒప్పుకోడు సమీర్ అంటుండేది.